ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ మనం చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా అలాగే హోటల్ స్టైల్లో అయితే చికెన్ బిర్యానీ ఎంత టేస్టీగా జ్యూసీగా ఉంటుందో అంతే టేస్టీతో మనం ఇంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తయారీ విధానం ఎలాగో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ నేను చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి 1/2 kg వరకు రైస్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు రైస్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని కూడా తీసుకొని చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే బాస్మతి రైస్ని కూడా తీసుకొని ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగైనా చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా టేస్టీగానే ఉంటుంది. చూడండి, ఇక్కడ నీళ్ళు వేసుకొని ఒకసారి ఈ రైస్ని బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళను వేసుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు అలాగే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హోల్ గరం మసాలా పీసెస్ అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని 30 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. మీరు ఈ హోల్ గరం మసాలా పీసెస్ అలాగే ఈ పచ్చిమిర్చి ముక్కల్ని రైస్ని ఉడికించుకునే టైంలో కూడా వేసుకోవచ్చు. లేదంటే ముందుగానే వేసి ఇలా నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చికెన్ని కూడా ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. నేను మామూలుగా ఉండేటటువంటి ఈ పీసెస్ని తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే లెగ్ పీస్ లాంటి పీసెస్ని కూడా తీసుకొని చికెన్ బిర్యానీ తీసుకోవచ్చు. ఎలాగైనా సరే మనం ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక 1 కప్ వరకు పెరుగు తీసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా పీసెస్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత కొద్దిగా కారం, అలాగే ఉప్పు వేసి అలాగే ఇందులోనికి మనం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని మనం ముందుగానే ఆయిల్లో ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా పెరుగులో కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులోనికి వేసుకొని ఒక 30 మినిట్స్ లేదా ఒక 40 మినిట్స్ వరకు అలాగే మ్యారినేట్ చేసుకున్నట్లయితే చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసాను. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చికెన్ని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోనికి ఏమాత్రం నీళ్ళను వేయకుండా ఓన్లీ చికెన్ని మాత్రమే వేసి ఈ చికెన్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ వరకు చికెన్ని బాగా నానబెట్టుకోవాలి. ఈ మసాలాలోనే మనకు చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది అప్పుడు చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూడండి, 1/2 అవర్ తర్వాత మనకు చికెన్ అనేది చాలా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కడాయిలోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన మన చికెన్ అనేది చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మరొకసారి ఈ చికెన్ని బాగా కలపాలి. చూడండి, ఇక్కడ చికెన్ అనేది కొంచెం దగ్గరగా పడింది కదా. ఇప్పుడు మనం ఇందులోనికి గరం మసాలాని కూడా వేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత చికెన్ని మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత తీసి మరొకసారి ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఉప్పుని కూడా వేసుకోవాలి. రైస్ అనేది ఉప్పు వేయడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రైస్ని బాగా కలిపేయాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకు రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా రైస్ అనేది మనకు ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది, లేదా 80% వరకు కుక్ చేసుకున్నా సరిపోతుంది. వాటర్ అనేది కింద మొత్తం అలాగే ఉండిపోయింది కదా. మనం ఈ రైస్ని ఒక జాలి గరిటెని తీసుకొని మనం చికెన్లోకి ఈ రైస్ని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు చికెన్ అనేది చాలా మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కొంచెం చికెన్ని మనం చిన్న గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ చికెన్ని మిగిలిన చికెన్ని కడాయిలోనే ఉంచి మనం ఉడికించుకున్నటువంటి రైస్ని ఈ చికెన్లోనికి వేసుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని ఒకేసారి వేయకుండా ఈ విధంగా ముందు కొంచెం ఒక లేయర్ లాగా వేసుకొని ఈ పైనుంచి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని ఈ పైనుంచి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ని వేసిన తర్వాత మరి కొంచెం రైస్ని తీసుకొని ఈ విధంగా మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ని మొత్తం మనం ఒక 3 లేయర్ లాగా వేసుకుంటే మనకు చికెన్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే రైస్కి కూడా చికెన్ అనేది బాగా
పట్టేసి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి మీరు ఈ రైస్ని అలాగే చికెన్ని ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకొని చికెన్ బిర్యానీ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నిటిని మనం వేసుకున్న తర్వాత పైనుంచి మనం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వుని నీళ్ళల్లో వేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు నీళ్ళను పైనుంచి వేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో ఉంచి చికెన్ బిర్యానీ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. మనకు చికెన్ పీసెస్ అనేటివి చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి చికెన్ బిర్యానీ మనం సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూసేశారు కదా. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ బిర్యానీ ఈ విధంగా మనం రైతాతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సైడ్కి కొన్ని ఆనియన్స్ అలాగే లెమన్ని రైస్ పైన లెమన్ని పిండుకున్నట్లయితే ఈ లెమన్ జ్యూస్తో మనకు రైస్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై కుకింగ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.